నిన్న సాయంత్రం 6:35కు ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి 6 దాటిపోయింది సమయము, రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం 6 గంటలకంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి 5:30కు లేచి మేము 6 గంటలకు రెడీ అయితే 6 గంటల నుంచి వెయిట్ చేస్తా. సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారు, 7:30కు వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్కి చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే ఇది కావాల్సింది, అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో, హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కాపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తున్నాం. తిన్నోళ్లకు తిన్నంత అని చెప్పి లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ అంటూ ఒక తప్పుడు కథనాన్ని ఆంధ్రజ్యోతి రాసి మరొకసారి వాళ్ళ నీచ బుద్ధిని ప్రదర్శించుకున్నారు. రోజుకు ఒక కట్టు కథ ఈ 2 దినపత్రికలు అల్లుతా ఉంటాయి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆ 2 కట్టు కథలకి లింక్ పెట్టడానికి ఇంకో కట్టు కథ అల్లుతా ఉంటారు, తర్వాత అడ్డంగా దొరికిపోతా ఉంటారు. నిన్న ఆల్రెడీ గోవిందప్ప బాలాజీ గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, దేవదంగా ధనంజయ రెడ్డి గారికి బెయిల్ రావడంతో ఏదైతే ఓర్చుకోలేక ఆ ఆక్రోశాన్ని అంతా ఇవాళ ఒక తప్పుడు కథనం రాసి వాళ్ళ ఆక్రోశాన్ని మరోసారి వెళ్ళగక్కారు. ఇక్కడ తిన్నోళ్లకు తిన్నంత లిక్కర్ స్కామ్ల వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ, ఉత్తరాంధ్రలో కీలక నేత మేనల్లుకి కోట్లలో సొమ్ము, గోదావరిలో మాజీ మంత్రికి భారీగానే, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం, తిన్నాలకు తిన్నంత, దోచుకున్నాలకు దోచుకున్నంత, తిలాపాపం తలా పిడికడ అన్నట్టుగా గత జగన్ ప్రభుత్వంలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్లు ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు అని చెప్పి వార్త రాసేసి గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ ప్లీనరీకి చేసిన ఖర్చు ప్రతిఫలంగా ఈ ముడుపులు ఇచ్చినట్టు సమాచారం. లిక్కర్ స్కామ్ లో తాడేపల్లి ప్యాలెస్ తో పాటు కొందరు వైసీపీ ముఖ్య నేతలు, వారి అనుచరులు, అధికారుల పాత్ర ఉన్నట్టు సిట్ విచారణలు ఇప్పటికే గుర్తించారు. మాజీ మంత్రికి ప్రతి నెల 50 లక్షలు వైసీపీ అభ్యర్థులకు లిక్కర్ సొమ్ములో నిండుగా ఉన్న మిథున్ రెడ్డి కూడా ఆ పార్టీ నేతలకు ముడుపుల పెట్టులో చక్రం తిప్పినట్టు తెలిసింది. ఎంత దుర్మార్గం అంటే ఏసీబీ కోర్టు సిట్ వాళ్ళని ఏదైతే చివాట్లు పెడుతున్నా కూడా వీళ్ళకి ఈ 2 దినపత్రికలకి సిగ్గురాట్ల. రోజు ఇక్కడ ఏదో కుంభకోణం జరిపింది. ఒక రోజేమో గోవిందప్ప బాలాజీ, ఒక రోజేమో ధనంజయ రెడ్డి గారు, ఒక రోజేమో మిథున్ రెడ్డి, ఒక రోజేమో అంతా రాజకేశి రెడ్డి, ఒక రోజేమో డబ్బులన్నీ బెంగళూరులో ఉన్నాయి, ఒక రోజేమో మొత్తం నేలమాలిగల్లో ఉన్నాయి, ఒక రోజు తాడేపల్లిలో ఉన్నాయి, ఒక రోజు ఎన్నికల్లో పనిచేశారు, ఒక రోజేమో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు, ఒక రోజేమో ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు, ఒక రోజేమో షెల్ కంపెనీలకు వెళ్ళి ఇదిగో పలానా సజ్జల భార్గవ రెడ్డి, పలానా ఇదిగో అనిల్ రెడ్డి. ఎక్కడ చూస్తే సజ్జల భార్గవ రెడ్డి గారు ఆ కంపెనీకి సంబంధించి అసలు బ్యాంక్ అకౌంటే లేదు, కానీ వీళ్ళేమో ఆల్రెడీ మళ్ళీ ఇచ్చేశారు, అటు మళ్ళీ ఇచ్చేశారు, ఇటు మళ్ళీ ఇచ్చేశారు. ఓ రోజేమో అనిల్ రెడ్డి పిఏ. అసలు ఈ రోజుకి ఒక్కట్టు కదా. ఓ రోజేమో అంత బిగ్ బాస్, ఓ రోజు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, అదిగో 12 అట్టపెట్లు, అదిగో 11 కోట్లు. రోజుకు ఒక్కట్టు కదా. ఇప్పుడు చూడండి ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి మేనల్లుడు, లేదంటే ఇదిగో గోదావరి జిల్లాలో మంత్రి చేసిన అతను, అనంతపురం జిల్లాలో అదిగోండి అనంతపురం జిల్లాలో ఒక నాయకుడు. రోజుకు ఒక్కట్టు కదా. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ. ఈ ఆంధ్రజ్యోతికి ఎట్లా చెప్పింది? ఎందుకంటే కడుపుకి అన్నం తిని కదా వార్తలు రాయాల్సింది. ఏ రోజు తినకుండా మీరు రాస్తారు కాబట్టి ఇలానే దొరికిపోతారు. దొరికిపోయి రాసినటువంటి అడ్డదిడ్డమైనటువంటి తప్పుడు కథనాలు. రోజుకో కట్టు కథ రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి. ఇది వీళ్ళ లెక్కర తప్పుడు కథలు.